అనేది జరిగింది. ఇది కొన్ని విషయాలు నేను నిన్న చెప్పినా, బట్ ఐఎమ్ వేర్ అగైన్ హైలైటింగ్ బికాస్ వాళ్ళు పదే పదే అదే అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏకాంత చర్చలు జరుపుతూ తెలంగాణలో కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం చేసే కుట్ర చేసిందని చెప్పి మనం చేస్తున్నాను. 2020లో వాళ్ళు కలిసిన కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్ had issued జియో నెంబర్ 203 dated 5th May 2020 to take up Rayalaseema lift irrigation scheme to draw 92,592 cusecs, 8 TMC per day, 8 TMC per day of water from the foreshore of the Srisailam reservoir. అంటే ఇది ఎంత అన్యాయం తెలంగాణకి. అసలు గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకొచ్చే కృష్ణానది జలాలని ఆంధ్ర మరి తీసుకుపోతుంటే వీళ్ళు దానికి సహకరించిండ్రు, కలిసి కుట్రపని చెప్పి అన్ని విధాలుగా ఎవిడెన్స్ అటే ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి వీళ్ళు టెండర్స్ పిలిచిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ కి భారత ప్రభుత్వం నుంచి 27 జూలై 2020కి తెలంగాణ సీఎంని 5th ఆగస్ట్ 2020కి మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి రమ్మని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్లో భారత ప్రభుత్వం యొక్క వాటర్ రిసోర్సెస్ మినిస్టరు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉంటారు. మరి ఆ మీటింగ్లో ప్రాజెక్ట్స్ స్టేటస్ కో అన్ని మరి ఇవ్వబోతారని వీళ్ళు ఏమనుకున్నారో ఏమో. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము టెండర్ సబ్మిషన్ డే 10th ఆగస్ట్ 2020 ఉండే. ఈ మీటింగ్ పిలిచింది 5th ఆగస్ట్ 2020. కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళు కట్టుకోవడానికి సహకరించడానికే కేసీఆర్ ఆ మీటింగ్ పోక డేట్ పోస్ట్పోన్ చేసుకుని టెండర్ పూర్తయి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాతనే ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఇంతకంటే ఘోర అన్యాయం, ఇంజస్టిస్ తెలంగాణకి మరొకటి లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా కృష్ణా నదీ జలాలపై ఇంత పెద్ద పెద్దగా మాట్లాడే వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి అసలు క్రమంగా ఎస్టిమేట్స్ పెంచుతూ పోయారు. కానీ 30,000 కోట్లని, 40,000 కోట్లని, 50,000 కోట్లని, 55,000 కోట్లని పెంచుతూ పోయారు. ఇప్పుడు 27,000 కోట్లు, 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి. మరి వీళ్ళు కృష్ణా నదీ జలాల ఉపయోగానికి వీరి చిత్తశుద్ధి బయటపడుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని స్కీములు కూడా 10 ఏళ్ల అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదు. కల్వకుర్తి, మరి భీమా, కోయిల్ సాగర్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్, అది మరి వాళ్ళు 10 ఏళ్ల అధికారంలో ఉన్నారు. అసలు ఎంత ప్రోగ్రెస్ అయిందో కనుక్కుంటే మీకు తెలుస్తుంది. అన్ని విధాలుగా కృష్ణా నదీ జలాలు ఉపయోగించుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో మోసం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఒప్పుకుంది వాళ్ళు. మరి ఈరోజు ఏదో ఒక తప్పుడు ప్రచారం, జనంలో ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న విషయం మరి తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం. మరి ఎంత అసంబద్ధంగా, ఏ విధంగా వాళ్ళు ఇరిగేషన్ శాఖ నడిపించారో నేను మరోసారి నిన్న చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా. 8 టీఎంసీలు మనకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నదీ జలాలని వాళ్ళు వదులుకొని మనకి అప్పటి వరకు, అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు ఈ నీళ్లు తెలంగాణకు వస్తున్నాయి గ్రావిటీ ద్వారా ఫ్రీగా. ఆ నీళ్లని వీళ్ళు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి ఏకాంత చర్చల్లో
కుట్ర చేసి ఆ నీళ్లు మనకి రాకుండా చేసి ఇక్కడేమో 8 టీఎంసీలు వదులుకుంటున్నాం. ఈ జియో ప్రకారం ఏముంది అది. అక్కడ మరి గోదావరి మీద 2 టీఎంసీలు కోసం 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి అది రన్నింగ్ కాస్ట్, క్యాపిటల్ కాస్ట్ ఏమో 1,00,000 కోట్లు, ప్రతి సంవత్సరం దాన్ని నడిపేయడానికి 10,000 కోట్లు. మరి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి, ఇరిగేషన్ శాఖ కొలాప్స్ అయ్యే పరిస్థితి మరొకటి ఉండదని చెప్పి మనం చేస్తున్నాం. ఇంకో లెక్క నిన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నా మీకు. పాలమూరు రంగారెడ్డి 27,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 95,000 కోట్లు కట్టిన తర్వాత 95,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక బ్యారేజ్ కూలిపోయింది, రెండో బ్యారేజ్ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఒక్క చుక్క నీళ్లు ఎక్కడా ఉపయోగించే పరిస్థితి లేదు. సీతారాం సాగర్ కింద 7,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా కొత్త ఆయకట్టు నీళ్లు ఇవ్వలేదు. మరి ఇరిగేషన్ మీద ఇంత దారుణంగా వాళ్ళ పనితీరు ఉండి, ఇంత కమిషన్ల కక్కుర్తి, ఇంత అవినీతిగా ఉండి వేరే వాళ్ళ మీద ఏదో మరి ఒక కుట్రతో, ఒక కుట్రపూరిత మనసుతో ఏదో అబండాలు, అవాస్తవాలు, ఒక తప్పుడు, ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న అసెంబ్లీ బడ్జెట్ లో వాళ్లే ప్లాన్ చేసుకున్నారు ఇది ప్రాజెక్ట్ అప్పచెప్పాలని. 200 కోట్లు బడ్జెట్ కేటాయించు. మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పే ప్రక్రియ ఏమి చేయలేదు, ఒప్పుకోలేదు, అప్పచెప్పబోము. ఇది చాలా స్పష్టంగా క్లారిటీతో ఈ విషయం మనం చేస్తున్నాను. అంటే ఎంత వాళ్ళది వాళ్ళ వైఖరి ఏంటంటే పూర్తిగా ఏదో ఒక ఫాల్స్, ఒక రూమర్ టైపు, ఒక అబద్ధ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముకుంటారంటే ప్రతిరోజు అదే ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ కూర్చొని మేము అప్పచెప్తలేము, మేము అప్పచెప్పే ప్రపోజల్ లేదు, మేము షెకావత్ని కలిసినప్పుడు అప్పచెప్పము అని చెప్పినాక మళ్ళీ అదే విషయం ఈరోజు హరీష్ రావు అటు తిప్పి ఇటు తిప్పి ఈ అబద్ధపు ప్రచారం మానుకోవాలి హరీష్ రావు గారు అని చెప్పి మేము మనం చేస్తున్నాం. హరీష్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్టు నటించి వేరే వాళ్ళు సాగు కారణం కాలే. వాళ్ళు ఉద్యమం టైంలో కూడా బ్లాక్ మెయిలర్స్ గా ఉన్నారు వాళ్ళందరూ. ఇక ఆ బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తుంది. తెలంగాణ రావడానికి మూల కారణము ఫైనలైజ్ అయింది చిదంబరం గారు కేంద్ర హోంమంత్రిగా పెట్టిన ఆల్ పార్టీ మీటింగు. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్ లో తెలంగాణ పక్షాన వాదించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. హరీష్ రావు నీకు తెలియకుంటే మీ మామను అడుగు. Okay, so what is the question you want to ask me? So now let me read out to you something else. No, one minute. See, I am reading out the minutes from the 16th KRMB meeting. Okay. 16th I am reading. Okay. Reiterating that government of Telangana has no objection to the handing over of the components. They are the people who have reiterated that they have no objection. Why are they talking about us now? We have never said anything about handing over.
We have not agreed. We have not handed over. So our stand is very clear. We have not agreed. We have said very categorically this question doesn't arise now. Right, then why has the issue come about? Because they are saying we have handed over. We are saying we have not handed over. And the main thing, Rahul, is for you to know, by agreeing to this 512 and 299 TMC, forever they have killed the interests of Telangana for Krishna River water sharing. On what basis have they agreed for that? 2015, 2016, 2017, 2018, 2019. వాళ్ళు కృష్ణా నదీ జలాలు ఈ రేషియోలో మేము ఈ షేరింగ్కి ఒప్పుకుంటున్నాం అని చెప్పి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానీకానికి చాలా తీవ్ర అన్యాయం చేసిండ్రు. ఆయన ఇష్టం కూడా మాట్లాడవచ్చు. నేను ఒకటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ క్లారిటీ. ఇప్పుడు దిస్ ఐఎమ్ టెలింగ్ యూ ఆన్ రికార్డ్ టుడే. అఫీషియలీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మాట్లాడుకొని ఓటింగ్ డే నాడు వాళ్ళు నాగార్జున డ్యామ్ మీదకి ఫోర్సెస్ పంపించారు. వీళ్ళు సరెండర్ అయినట్టు అందరూ సరెండర్ అవుతుంది కూడా ఎట్లా? ఇట్ ఈస్ అ కాన్స్పిరసీ. తెలంగాణలో ఓటింగ్ ప్రభావితం చేయడానికి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చేసిన కాన్స్పిరసీ అది. ఓటింగ్ డే నాడు నిజంగా కూడా డస్ ఇట్ నాట్ అపియర్ స్ట్రేంజ్? ఓటింగ్ డే నాడు ఒక వేరే రాష్ట్రం నుంచి ఒక డిస్కషన్లో ఉన్న ప్రాజెక్ట్ మీదకి వేరే రాష్ట్రం యొక్క బలగాలు వచ్చి ఆక్యుపై చేసుకోవడం అంటే దే వర్ ట్రయింగ్ టు గెట్ పొలిటికల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది వాళ్ళ కుట్ర. కేటగారికల్ చెప్తున్నాం, తెలంగాణ గవర్నమెంట్ నుంచి మేము ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి దిశలో అసలు ఆ ఆలోచన లేదు, హ్యాండ్ ఓవర్ చేయలేదు, చేయబోము. శాసనసభలో చర్చపోతున్నాం కదా, సరే యాక్చువల్లీ టైం ఉంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన వరకు అఖిలపక్షం కూడా పెడదాం అని ఒక ఆలోచన ఉండే, కానీ ఇప్పుడు టైం దగ్గర పడదు కదా అసెంబ్లీ సెషన్కి. ఇప్పుడు చాలా స్పష్టంగా రాహుల్ బొజ్జా గారు ఆయన కూర్చున్నప్పుడు మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు అనే ప్రకటన దయచేసి మీరు గమనించాలి. మీకు ఆ వీడియో కూడా పంపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Sorry, then I'll respond to this later. నిన్న చెప్పినా, బట్ వేర్ అగైన్ హైలైటింగ్ బికాస్ వాళ్ళు పదే పదే అదే అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏకాంత చర్చలు జరుపుతూ తెలంగాణలో కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం చేసే కుట్ర చేసిందని చెప్పి మనం చేస్తున్నాను. 2020లో వాళ్ళు కలిసిన కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్ had issued జియో నెంబర్ 203 dated 5th May 2020 to take up Rayalaseema lift irrigation scheme to draw 92,592 cusecs, 8 TMC per day. 8 TMC per day.
ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది ఫోర్షోర్ ఆఫ్ ది శ్రీశైలం రిజర్వాయర్. అంటే ఇది ఎంత అన్యాయం తెలంగాణకి. అసలు గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకొచ్చే కృష్ణానది జలాలని ఆంధ్ర మరి తీసుకుపోతుంటే వీళ్ళు దానికి సహకరించిండ్రు, కలిసి కుట్రబని చెప్పి అన్ని విధాలుగా ఎవిడెన్స్ అటే ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి వీళ్ళు టెండర్స్ పిలిచిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ కి భారత ప్రభుత్వం నుంచి 27 జూలై 2020కి తెలంగాణ సీఎంని 5 ఆగస్ట్ 2020కి మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి రమ్మని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్లో భారత ప్రభుత్వం యొక్క వాటర్ రిసోర్సెస్ మినిస్టరు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉంటారు. మరి ఆ మీటింగ్లో ప్రాజెక్ట్స్ స్టేటస్ కో అన్ని మరి ఇవ్వబోతారని వీళ్ళు ఏమనుకున్నారో ఏమో. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము టెండర్ సబ్మిషన్ డే 10 ఆగస్ట్ 2020 ఉండే. ఈ మీటింగ్ పిలిచింది 5 ఆగస్ట్ 2020. కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళు కట్టుకోవడానికి సహకరించడానికే కేసీఆర్ ఆ మీటింగ్ పోక డేట్ పోస్ట్పోన్ చేసుకుని టెండర్ పూర్తయి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాతనే ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఇంతకంటే ఘోర అన్యాయం, ఇంజస్టిస్ తెలంగాణకి మరొకటి లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా కృష్ణా నదీ జలాలపై ఇంత పెద్ద పెద్దగా మాట్లాడే వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి అసలు క్రమంగా ఎస్టిమేట్స్ పెంచుతూ పోయారు. కానీ 30,000 కోట్లని, 40,000 కోట్లని, 50,000 కోట్లని, 55,000 కోట్లని పెంచుతూ పోయారు. ఇప్పుడు 27,000 కోట్లు, 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి. మరి వీళ్ళు కృష్ణా నదీ జలాల ఉపయోగానికి వీరి చిత్తశుద్ధి బయటపడుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని స్కీములు కూడా 10 ఏళ్ల అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదు. కల్వకుర్తి, మరి భీమా, కోయిల్ సాగర్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్, అది మరి వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అసలు ఎంత ప్రోగ్రెస్ అయిందో కనుక్కుంటే మీకు తెలుస్తుంది. అన్ని విధాలుగా కృష్ణా నదీ జలాలు ఉపయోగించుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో మోసం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఒప్పుకుంది వాళ్ళు. మరి ఈరోజు ఏదో ఒక తప్పుడు ప్రచారం, జనంలో ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న విషయం మరి తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం. మరి ఎంత అసంబద్ధంగా, ఏ విధంగా వాళ్ళు ఇరిగేషన్ శాఖ నడిపించారో నేను మరోసారి నిన్న చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా. 8 టీఎంసీలు మనకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నదీ జలాలని వాళ్ళు వదులుకొని మనకి అప్పటి వరకు, అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు ఈ నీళ్లు తెలంగాణకు వస్తున్నాయి గ్రావిటీ ద్వారా ఫ్రీగా. ఆ నీళ్లని వీళ్ళు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి ఏకాంత చర్చల్లో కుట్ర చేసి ఆ నీళ్లు మనకు రాకుండా చేసి, ఇక్కడేమో 8 టీఎంసీలు వదులుకుంటున్నాం. ఈ జియో ప్రకారం ఏముంది అది. అక్కడ మరి గోదావరి మీద 2 టీఎంసీలు కోసం 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి, అది రన్నింగ్ కాస్ట్, క్యాపిటల్ కాస్ట్ ఏమో 1,00,000 కోట్లు, ప్రతి సంవత్సరం దాన్ని నడిపేయడానికి 10,000 కోట్లు. మరి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి, ఇరిగేషన్ శాఖ కొలాప్స్ అయ్యే పరిస్థితి మరొకటి ఉండదని చెప్పి మనం చేస్తున్నాం. ఇంకో లెక్క నిన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నా మీకు. పాలమూరు రంగారెడ్డి 27,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 95,000 కోట్లు కట్టిన తర్వాత, 95,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక బ్యారేజ్ కూలిపోయింది, 2వ బ్యారేజ్ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఒక్క చుక్క నీళ్లు
ఎక్కడా ఉపయోగించే పరిస్థితి లేదు. సీతారాం సాగర్ కింద 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరాకు కూడా కొత్త ఆయకట్టు నీళ్ళు ఇవ్వలేదు. మరి ఇరిగేషన్ మీద ఇంత దారుణంగా వాళ్ళ పనితీరుండి, ఇంత కమిషన్ల కక్కుర్తి, ఇంత అవినీతిగా ఉండి వేరే వాళ్ళ మీద ఏదో మరి ఒక కుట్రతో ఒక కుట్రపూరిత మనసుతో ఏదో అబండాలు అవాస్తవాలు ఒక తప్పుడు ఒక అబద్ధము ప్రచారం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న అసెంబ్లీ బడ్జెట్ లో వాళ్లే ప్లాన్ చేసుకున్నారు ఇది ప్రాజెక్ట్ అప్పచెప్పాలని. 200 కోట్లు బడ్జెట్ కేటాయించు. మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పే ప్రక్రియ ఏమి చేయలేదు, ఒప్పుకోలేదు, అప్పచెప్పబోము. ఇది చాలా స్పష్టంగా క్లారిటీతో ఈ విషయం మనం చేస్తున్నాను. అంటే ఎంత వాళ్ళది వాళ్ళ వైఖరి ఏంటంటే పూర్తిగా ఏదో ఒక ఫాల్స్ ఒక రూమర్ టైపు ఒక అబద్ధ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముకుంటారంటే ప్రతిరోజు అదే ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ కూర్చొని మేము అప్పచెప్తలేము, మేము అప్పచెప్పే ప్రపోజల్ లేదు, మేము షెకావత్ని కలిసినప్పుడు అప్పచెప్పము అని చెప్పినాక మళ్ళీ అదే విషయం ఈరోజు హరీష్ రావు అటు తిప్పి ఇటు తిప్పి ఈ అబద్ధపు ప్రచారం మానుకోవాలి హరీష్ రావు గారు అని చెప్పి మేము మనం చేస్తున్నాం. హరీష్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్టు నటించి వేరే వాళ్ళు సాగు కారణం కాలే. వాళ్ళు ఉద్యమం టైంలో కూడా బ్లాక్ మెయిలర్స్ గా ఉన్నారు వాళ్ళందరూ. ఇక ఆ బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తుంది. తెలంగాణ రావడానికి మూల కారణము ఫైనలైజ్ అయింది చిదంబరం గారు కేంద్ర హోంమంత్రిగా పెట్టిన ఆల్ పార్టీ మీటింగు. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్ లో తెలంగాణ పక్షాన వాదించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. హరీష్ రావు నీకు తెలియకుంటే మీ మామను అడుగు. Okay, so what is the question you want to ask me? So now let me read out to you something else. No, one minute. See, I am reading out the minutes from the 16th KRMB meeting. Okay. 16th I am reading. Okay. Reiterating that government of Telangana has no objection to the handing over of the components. They are the people who have reiterated that they have no objection. Why are they talking about us now? We have never said anything about handing over. We have not agreed. We have not handed over. So our stand is very clear. We have not agreed. We have said very categorically this question doesn't arise now. Right, then why has the issue come about? Because they are saying we have handed over. We are saying we have not handed over. And the main thing, Rahul, is for you to know, by agreeing to this 512 and 299 TMC, forever they have killed the interests of Telangana for Krishna River water sharing. On what basis have they agreed for that? 2015, 2016, 2017, 2018, 2019. వాళ్ళు కృష్ణా నదీ జలాలు ఈ రేషియోలో మేము ఈ షేరింగ్ కి ఒప్పుకుంటున్నాం అని చెప్పి
తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానీకానికి చాలా తీవ్ర అన్యాయం చేసిండ్రు. ఆయన ఇష్టం కూడా మాట్లాడవచ్చు. నేను ఒకటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ క్లారిటీ. ఇప్పుడు దిస్ ఐఎమ్ టెలింగ్ యూ ఆన్ రికార్డ్ టుడే. అఫీషియలీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మాట్లాడుకొని ఓటింగ్ డే నాడు వాళ్ళు నాగార్జున డ్యామ్ మీదకి ఫోర్సెస్ పంపించారు. వీళ్ళు సరెండర్ అయినట్టు అందరూ సరెండర్ అవుతుంది కూడా ఎట్లా? ఇట్ ఈస్ అ కాన్స్పిరసీ. తెలంగాణలో ఓటింగ్ ప్రభావితం చేయడానికి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చేసిన కాన్స్పిరసీ అది. ఓటింగ్ డే నాడు నిజంగా కూడా డస్ ఇట్ నాట్ అపియర్ స్ట్రేంజ్? ఓటింగ్ డే నాడు ఒక వేరే రాష్ట్రం నుంచి ఒక డిస్కషన్లో ఉన్న ప్రాజెక్ట్ మీదకి వేరే రాష్ట్రం యొక్క బలగాలు వచ్చి ఆక్యుపై చేసుకోవడం అంటే దే వర్ ట్రయింగ్ టు గెట్ పొలిటికల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది వాళ్ళ కుట్ర. కేటగారికల్ చెప్తున్నాం, తెలంగాణ గవర్నమెంట్ నుంచి మేము ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి దిశలో అసలు ఆ ఆలోచన లేదు, హ్యాండ్ ఓవర్ చేయలేదు, చేయబోము. శాసనసభలో చర్చపోతున్నాం కదా, సరే యాక్చువల్లీ టైం ఉంటే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అఖిలపక్షం కూడా పెడదాం అని ఒక ఆలోచన ఉండే, కానీ ఇప్పుడు టైం దగ్గర పడదు కదా అసెంబ్లీ సెషన్కి. ఇప్పుడు చాలా స్పష్టంగా రాహుల్ బొజ్జా గారు ఆయన కూర్చున్నప్పుడు మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు అనే ప్రకటన దయచేసి మీరు గమనించాలి. మీకు ఆ వీడియో కూడా పంపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, then I'll respond to this later.